హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం నేను మీ రామ్. చూశారు కదా నటి హేమ ఇప్పటికే ఎన్నో విషయాల్లో ఆవిడ ఒక హాట్ న్యూస్గా ట్రెండ్గా సోషల్ మీడియా మొత్తం ఆవిడ పేరుతో మారు మ్రోగిపోతూ ఉంది. బికాస్ ఆఫ్ ద రీజన్ బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ. ఈ రేవ్ పార్టీకి ఆవిడ అటెండ్ అవ్వడమే ఆవిడ జీవితంలో చేసినటువంటి ఒక పెద్ద మిస్టేక్. బికాస్ అటెండ్ అవ్వడమే ఒక అయితే ఆ అటెండ్ అయిన దాన్ని కవర్ చేసుకోవడం కోసం మరికొన్ని తప్పులైతే ఆవిడ చేశారు. ఫస్ట్ ఒక వీడియో బయట పెట్టారు, నేను అక్కడ లేను, నేను హైదరాబాద్లో ఉన్నానని ఒక వీడియో పెట్టారు. దాని తర్వాత బిర్యానీ వండుతూ కుకింగ్ వీడియో అయితే ఒకటి పెట్టారు. సోషల్ మీడియాలో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది హాట్ టాపిక్గా రన్ అవుతున్న టైంలో ఆవిడ ఒక డెసిషన్ తీసుకుంది, అదే రాంగ్ డెసిషన్. అలాంటి వీడియోస్ పెట్టి ఆ జరిగినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం, దాన్ని ఎలాగోలా భూస్థాపితం చేయడం కోసం, నిజాన్ని నిగురు కప్పడం కోసం ఆవిడ చాలా ప్రయత్నించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఈ ఏదైతే ఆధునికమైనటువంటి ఈ టెక్నాలజీ ఉందో దీని ద్వారా నిందితులు తప్పించుకునే అవకాశం అస్సలు లేదు. అది వారికి తెలిసినప్పటికీ ఇలాంటి చేయడం పట్ల జనాల్లో ఇప్పటికే ఒక అపవాద క్రియేట్ అయిపోయింది. సో ఈ ఇన్సిడెంట్ జరుగుతున్న క్రమంలోనే హేమ గారిని పోలీసులు అయితే రిమాండ్లో పెట్టుకున్నారు. ఆవిడ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని నార్కోటిక్స్ టీమ్ అయితే ట్రై చేసినప్పుడు ఆవిడ బ్లడ్ శాంపిల్స్లో వీటికి సంబంధించినటువంటి మాలిక్యూల్స్ ఉన్నట్లుగా వాళ్ళు గ్రహించారు. ఈ డ్రగ్స్ తీసుకున్నట్లుగా కరాఖండిగా చెప్పేశారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ బయటకు వస్తున్న క్రమంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మా అసోసియేషన్ ప్యానల్ ఏదైతే ఉందో దీనికి ప్రెసిడెంట్గా మంచు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు నామినేట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. నామినేట్ అయ్యి గెలిచారు కూడా. సో ఆయన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. నటి హేమని దూరం పెట్టాలి, ఈ సభ్యత్వాన్ని తొలగించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బికాజ్ ఆఫ్ ఆ ప్యానెల్లో ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా కోరుకుంటున్నటువంటి అంశం అదేమో తెలుస్తూ ఉంది. సో దీనిలో ఉన్నటువంటి ప్రముఖ నటులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పటికే మంచు విష్ణుకి వారి అభ్యంతరాన్ని తెలియజేసినట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వస్తూ ఉంది. బికాజ్ ఆఫ్ హేమ లాంటి వ్యక్తులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం సిగ్గుచేటుగా, ఇలాంటి వారి వల్ల తెలుగు ఇండస్ట్రీ మీద మరికొన్ని అభియోగాలు బయట నుంచి వెలువడతాయని ఇప్పటికే వాళ్ళు విశ్వసించి హేమ గారిని దూరం పెట్టాలని కోరుకుంటున్నట్లు ఒక ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. దీనిపై మంచు విష్ణు ఇప్పటికే ఒక నిర్ణయానికి ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇలాంటి నిర్ణయాల పట్ల తీసుకోవడంలో మంచు ఫ్యామిలీ ఎప్పుడు ముంజంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఒక నాయకుడి యొక్క లక్షణాలు బయటకు వస్తాయి. ఎవరిని పక్షపాతంతో కానీ రాగద్వేషాలతో కానీ ఎవరు కూడా కాపాడడానికి ట్రై చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద ఒక నాయకత్వ లక్షణాలు కోల్పోవాల్సి వస్తుంది, ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం పోతుంది. సో దీనివల్ల మంచు విష్ణు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. త్వరలోనే ఆవిడకి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. అండ్ మెయిన్గా హేమ గారు ఇప్పటికీ చాలా వరకు కవర్ చేశారు, ఎన్నో వీడియోస్ పెట్టారు, నా తప్పు లేదని చెప్పుకొచ్చారు, నేను అక్కడ లేనని చెప్పుకొచ్చారు, అసలు అటెండ్ అవ్వలేదని చెప్పారు. రీసెంట్ టైంలో ఒక వీడియోలో నేను అటెండ్ అయ్యి కేక్ తినేసి వచ్చేసానని చెప్పారు. ఇట్లా రకరకాలుగా నిమిషానికో అబద్ధం గంటకో మాట ఇలా మారుస్తూ ఆవిడైతే ఇప్పటి వరకు నెట్టుకొచ్చింది. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాలు చూస్తే హేమ గారు తప్పు చేసినట్లుగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మరికొన్ని విశేషాలు ఇప్పటికీ తెలుస్తాయి కూడా. తప్పనిసరిగా ఆవిడనైతే మా అసోసియేషన్ నుంచి తొలగించక తప్పదు. ఇలాంటి వారిని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు అనే ఒక ధ్యేయమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు ఇలాంటి వారిని ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తే రేపన్న రోజున చిన్న వారు ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సంఘటనల్లో ఇరుక్కున్నప్పటికీ మమ్మల్ని కాపాడడానికి మా అసోసియేషన్ ఉంది, లేదంటే ఈ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది పెద్దలు ఉన్నారు, ఇలాంటివి పెట్టుకొని మరికొన్ని తప్పులు చేసుకుంటూ ముందుకెళ్తారనే ఒక ఉద్దేశంతో, మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వద్దనే ఒక సదుద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. చూడాలి అసలు దీని తర్వాత పరిణామం ఎలా ఉంటుంది, హేమ గారి పరిస్థితి ఏంటనేది. ఇప్పటికే కొన్ని మూవీస్ ఆవిడ సైన్ చేసి జరిగింది. ఆ సైన్ చేసిన మూవీస్ నుంచి కూడా ఆవిడ వెనుదిరిగి ఆవిడ్ని వద్దు అని చెప్పినట్లుగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంది. చూడాలి. మరికొన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే తెలుగు రాజ్యం, నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.